ఒక వ్యక్తి బస్సు కింద నిలబడి కొబ్బరికాయలు అమ్ముతున్నాడు. అప్పుడు ఒక కుర్రాడు కిటికీలోంచి వచ్చి అతని కొబ్బరికాయలో ఒక బంగారు హారం దాచిపెట్టాడు. తరువాత ఖాళీ డబ్బా అంకుల్కిచ్చాడు. ఎవరికీ ఏమీ తెలియదు. ఇక్కడ కొబ్బరికాయల వ్యక్తి డ్రైవర్ సాహెబ్ బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది అని అడిగాడు. అప్పుడు అతను ఇంతలో బస్సులో గొడవ అవుతుంది అని చెప్పాడు. డ్రైవర్ అది చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు అంకుల్, ఇదిగో నా బంగారు హారం పోయింది అని చెప్పాడు. అప్పుడు అతను ఎక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు అతను నిద్రపోతున్నాను, ఎవరో దొంగిలించారు అని చెప్పాడు. పక్కనే కూర్చున్నాడు అని చెప్పాడు. అప్పుడు అతను కొబ్బరికాయల వ్యక్తి పారిపోతాడేమో అని అనుకుని అతన్ని చూడటానికి వెళ్ళాడు. డ్రైవర్ ఆగు అని చెప్పాడు. అప్పుడు అతను నేను సుసు చేసుకుని వస్తాను అని చెప్పాడు. ముందు అందరినీ తనిఖీ చేయాలి, ఎవరూ బయటికి వెళ్ళకూడదు అని చెప్పాడు. మరియు అతనిని తనిఖీ చేయడం మొదలుపెట్టాడు. తరువాత ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. కానీ కొబ్బరికాయల వ్యక్తి బస్సులో తమాషా చూడటం మొదలుపెట్టాడు. అందరినీ తనిఖీ చేసిన తర్వాత కూడా ఏమీ దొరకలేదు. డ్రైవర్ అతని మనస్సును శాంతింపజేయడానికి ఒక కొబ్బరి నీరు అడిగాడు. అప్పుడు అతను అదే కొబ్బరికాయను ఇచ్చాడు. తరువాత ఏం జరిగిందో చూడటానికి ముందు ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. అప్పుడు అతను కూడా వచ్చి కొబ్బరికాయ అడిగాడు మరియు అదే కొబ్బరికాయను వెతుకుతున్నాడు. అందరూ కలిసి అతనిని కొట్టారు.